ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా డాండ్రఫ్ అయితే రిమూవ్ అవుతుంది. ఎక్కువ ఒక చిన్నగా మైల్డ్గా ఉన్న వాళ్ళకైతే వెంటనే మొత్తం రిమూవ్ అయిపోతుంది. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 1 month 2 monthsకి మొత్తం రిమూవ్ అయిపోతుంది. వేసి ఇట్లా వేసుకుంటాం అనమాట. లేదు మన హెయిర్ చేసుకోవాలి. చూసారా ఏడితే పొద్దున్న ఏం చేస్తున్నాం? అదే హెయిర్ కేర్ స్కూల్స్ వల్ల సరిగ్గా చేయలేకపోతున్నాం కదా, డాండ్రఫ్ అది ఉంటుంది. అందుకనే ఈ దసరా టైంకి ఫుల్గా హెయిర్ కేర్ అది చేయాలని చెప్పేసి 2 స్టెప్స్లో చేయాలి. ముందు హెయిర్ వాష్కి ముందు, హెయిర్ వాష్ తర్వాత. ఈరోజు హెయిర్ వాష్ ముందు చేసేసి 1 day గ్యాప్ ఇచ్చి హెయిర్ వాష్ తర్వాత చేయాలి. అప్పుడు మొత్తం డాండ్రఫ్ అంతా రిమూవ్ అయిపోతుంది. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు హెయిర్ డ్యామేజ్ రిపేర్ అవుతుంది, డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, రెండు. ఈ రోజైతే డాండ్రఫ్ రిమూవ్ అయ్యే స్టెప్ చేస్తున్నాను. దీనికి ఏమొచ్చి ముందు పెరుగు తీసుకోవాలి, అంటే బస్సుకి డుంబుకి కలిపి చేయడానికి ఇది. నెక్స్ట్ అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ తీసుకోవాలి. విత్ మదర్ అని ఉండేది తీసుకోవాలి. తీసుకొని మనం ఇది అప్లై చేయడానికి ముందు హెయిర్ శుభ్రంగా కోంబింగ్ చేసేసుకోవాలి, చిక్కులు లేకుండా. ఎక్కడెక్కడ డాండ్రఫ్ ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. ఇట్లా వేస్తే సరిపోద్ది. వేసి మంచిగా ఒక లిక్విడ్ లాగా బాగా కలిపి ఇలా హ్యాండ్తో కలిపేసుకోవచ్చు. అన్నట్టు ఇది బాడీ ట్యాన్ రిమూవ్ కూడా యూజ్ అవుతుంది, హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్ నుంచి మొత్తం బాడీ అంతా కూడా పెట్టుకోవచ్చు, ఫేస్కి కూడా. కానీ మళ్ళీ ఇది వెనిగర్ కదా, సరిగ్గా మీరు రేషియో చూసుకోకుండా వేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొత్తం బాడీకి అయితే మాత్రం ట్యాన్కి ఉపయోగపడుతుంది, అలాగే స్కాల్ప్కి, డాండ్రఫ్కి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా డాండ్రఫ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అప్లై చేసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇలా స్కాల్ప్ అంతా కూడా ఇలా అంటూ ఉండాలి. మొత్తం స్కాల్ప్ అంతా, అంటే మన ఏదైతే మనం పెట్టామో అది అబ్జర్వ్ అవుతుంది స్కాల్ప్కి. ఎందుకంటే స్కాల్ప్ మీద కదా డాండ్రఫ్ ఉండేది, అందుకని. హెడ్ కిందను కూడా, తల కింద కూడా స్కాల్ప్ దగ్గర అప్లై చేయాలి. ఇది మనం స్కాల్ప్కి అప్లై చేస్తాం, హెయిర్కి అప్లై చేయం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే పైన పడకుండా ఒకవేళ మనం మొత్తం అప్లై చేసిన తర్వాత కాసేపు కొంచెం వాటర్ లాగా అలా బయటకు వస్తుంది. కాబట్టి మా పాప అయితే ఇట్లా వేసుకుంటుంది అనమాట. లేదు మామూలుగా వేసుకొని ఇలా కలిపేసుకున్నా కూడా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. మీదన పడినా కూడా ప్రాబ్లం లేదు. ఇది స్కాల్ప్కి అప్లై చేస్తాం మనం, అది గుర్తుపెట్టుకోండి. మీరు చూసారా, బాబుకి కూడా అనుకున్నాను కానీ తనకే సరిపోయింది మొత్తం అంతా. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత స్కాల్ప్కి ఇట్లాగా మనం మసాజ్లా చేయాలి. ఇలా మసాజ్ చేసి బాగా స్కాల్ప్ అంతా పట్టింది అన్నప్పుడు మంచిగా ఒక బ్యాండ్ పెట్టేసి తల పైకి వదిలేస్తే ఒక 30 to మినిమం అయితే 30 minutes అయితే ఉంచాలి. ఉంచి చక్కగా వేడి నీళ్ళతో తలకు స్నానం చేసేయాలి. ఇంకేమీ అప్లై చేయకూడదు, సన్ రైన్నతోనే న్యాచురల్గా డ్రై అయ్యేలాగే చూడాలి. 1 day అంతా ఇంకేమీ అప్లై చేయకుండా నెక్స్ట్ డే పోస్ట్ హెయిర్ కేర్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ స్కాల్ప్ అంతా కూడా మంచిగా మసాజ్ లాగా చేయాలి. మొత్తం స్కాల్ప్ అంతా మనకి ఇది వెళ్ళాలన్నమాట. ఇలాగ మొత్తం చేసిన తర్వాత ఇలాగా పైకి జాగ్రత్తగా తీసేసి హెయిర్ అంతా ఇలాగ ఫోల్డ్ చేసేసి మంచిగా ఒక బ్యాండ్ తీసుకొని పెట్టే అంతే. ఒక 1 hour దీన్ని పక్కన పెట్టేస్తే మనం మంచిగా హెడ్ బాత్ చేసి ఇచ్చచ్చు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా డాండ్రఫ్ అయితే రిమూవ్ అవుతుంది. ఎక్కువ ఒక చిన్నగా మైల్డ్గా ఉన్న వాళ్ళకైతే వెంటనే మొత్తం రిమూవ్ అయిపోతుంది. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు
వీక్లీ వన్స్ అట్లా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 1 మంత్ 2 మంత్స్కి మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇదైతే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అండ్ నేను యూజ్ చేస్తున్న ప్రొసీజర్. ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఈ ఫెస్టివల్కి హెయిర్ కేర్ రొటీన్లో ఇది కూడా చేర్చుకోవడానికి ప్రయత్నించండి.